హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా క్విక్గా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ స్వీట్కి ప్రాసెస్ కూడా ఎక్కువగా ఏముండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరి ఈ టేస్టీ స్వీట్ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. నెయ్యి కొద్దిగా కరగాలి. నెయ్యి కరిగినప్పటికీ 1 కప్పు గోధుమ రవ్వను వేసుకుంటున్నాను. రవ్వను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి. అలా రవ్వ మొత్తాన్ని నెయ్యిలో వేయించిన తర్వాత మనకి మంచి వాసన అనేది వస్తుంది. అప్పటి వరకు అలా దోరగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయింది. అది చేంజ్ అయినప్పటికీ స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి వేసుకోవాలి. గోధుమ రవ్వను వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ వరకు గోధుమ రవ్వను తీసుకున్నాం కదా, 3 కప్స్ వాటర్ అయితే సరిపోతాయి. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ని కొద్దిగా బాయిల్డ్ అయ్యేలాగా మరిగించుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రవ్వ ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలి. రవ్వ మొత్తం వాటర్లో బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూద్దాం. వాటర్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి కదా, మొత్తం అంతా కూడా బాగా డ్రై అయిపోవాలి. గోధుమ రవ్వ అంతా కూడా ఉడికిపోయి వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. మనం వేసుకునే మెజర్మెంట్కి వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీకు కనుక సరిపోయినట్లయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోండి. ఆ విధంగా గోధుమ రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. నేను తీసుకునే కొలతకి అయితే వాటర్కి కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకుని అందులోకి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. మీరు ఏది యాడ్ చేసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు షుగర్ 1 కప్ సరిపోకపోతే స్వీట్ ఎక్కువగా తినేవారు 1/2 కప్ వేసుకోవచ్చు. మనం తీసుకునే మెజర్మెంట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు గోధుమ రవ్వను తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ మళ్ళీ రిలీజ్ అవుతుంది. షుగర్లో రిలీజ్ అయ్యి వాటర్ కూడా బాగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ స్వీట్ రెసిపీ చేసినా సరే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆ రెసిపీ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు అందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ స్వీట్లో నెయ్యి ఎక్కువగా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కరిగేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఆప్షనల్ మాత్రమే. మనకి స్వీట్ అనేది కలర్ఫుల్గా కనిపించడం కోసం యూస్ చేసుకుంటున్నాం ఫుడ్ కలర్ని. మనకి స్వీట్స్ బయట స్వీట్ షాప్ నుంచి తెచ్చినట్టే ఉంటాయి. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేట్టుగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి స్వీట్ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనకి స్వీట్లో ఉండే వాటర్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోయినంత వరకు కలిపేసుకోవాలి. వాటర్ బాగా డ్రై అయినట్లయితే మనకు వండ చుట్టుకోవడానికి రాదు. వాటర్ బాగా డ్రై అయినట్లయితే వండ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పుచ్చకాయలో ఉండే సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా బాగా చల్లారిపోవాలి. వండ చేసుకోవడానికి వీలుగా చల్లారిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పుచ్చకాయ సీడ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఆ విధంగా కలుపుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది త్వరగా చల్లారిపోతుంది కదా. త్వరగా చల్లారిపోతే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చేతులకు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యినైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలా ఆయిల్ లేదా నెయ్యినైనా సరే అప్లై చేసుకోవడం వల్ల స్వీట్ రౌండ్గా బాగా వస్తుంది. ఈ స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వేసుకోవాలనుకుంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. కిస్మిస్ని యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ తినేటప్పుడు కిస్మిస్ పంటికి తగిలి పులుపులుగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అన్నీ కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. పుచ్చకాయ సీడ్స్ని ఆ విధంగా పైన డెకరేట్ చేశాను. స్వీట్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా అని. చూసారు కదా, ఎంతో టేస్టీగా స్వీట్స్ రెడీ అయిపోయాయి. మీకు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఎంతో తక్కువ టైంలో చాలా క్విక్గా చేసుకుని తినేయచ్చు. స్వీట్ షాప్ నుంచి తెస్తే ఎంత టేస్టీగా ఉంటాయో ఈ స్వీట్స్ కూడా అంతే టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయి మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.